అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 68వ కీర్తన 28వ వచనం. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారలారా, దేవుడు సత్యవంతుడు, బలవంతుడు, సర్వాధికారి, నిర్మలాత్ముడు, సజీవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. చదవబడిన లేఖన భాగం ఏంటంటే, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. మన దేవుడు ఎవరో తెలుసా? మన బలహీనతల్లో మనకు విజయాన్ని సమకూర్చే దేవుడు, మన బలహీనతల్లో మనకు బలమునిచ్చే దేవుడు. కానీ ఒక దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు మరి లోకయాత్ర ముగించుకొని దేవుని సన్నిధికి చేరి ఉన్నారు. మరి ఒక క్రైస్తవులందరికీ మరి ఒక వక్త, ఒక బైబిల్ పండితుడు, ఇంకా చెప్పాలంటే క్రైస్తవ్యాన్ని పునరుద్ధరించిన బలపరిచిన దైవజనుడుగా మరి ప్రవీణ్ పగడాల గారు దైవజనులు మరి ఉన్నారు. ఆయన దేవుని సన్నిధికి చేరడం విచారకరం. ప్రాముఖ్యంగా క్రైస్తవులకు ఎంతో తీరని లోటు. మరి ఆయన చేసిన సేవ కూడా అంత మాత్రమే కాదు, ఆయన అందించిన ప్రబోధాలు, ఆయన అందించిన వాక్యము ద్వారా అనేక మంది మారు మనసు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ క్రైస్తవులమైన మనము, దేవుని పిల్లలమైన మనము దేనికి మనం భయపడకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల వలన చాలామంది దైవజనుల్లో ఒక భయం కలగొచ్చు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో మనకైతే తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ దేవుని యొక్క కృప మనందరి మీద ఉంది. మనం భయపడకూడదు. ఈనాడనే కాదు, గత 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా క్రైస్తవుల మీద అనేకమైన దాడులు జరిగాయి. ఆది అపోస్తులు కూడా ఆ విధంగానే హతసాక్షులు అయిపోయారు కదండి. కాబట్టి ఏదేమైనప్పటికీ మనం దైవజనులు ప్రవీణ్ పగడాలయ్య గారి కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేయడమే కాదు, వారి కుటుంబానికి దేవుడి నిత్య ఆదరణ కలుగజేయాలని మనందరం కోరుకుందాం. కాబట్టి దైవజనులు అందరి పక్షంగా దేవుడు ఉన్నాడు. దేవుడు మనకు న్యాయం చేస్తాడు. అందుకే ఈ వచనం కూడా, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. మన దేవుడు మనకు బలాన్నిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, ఆదరణిచ్చే దేవుడు, కృపనిచ్చే దేవుడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం భయపడకూడదండి. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఒక మాట చెప్పాడండి. అదేంటంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. కాబట్టి ఎట్టి సందర్భంలో కూడా మన హృదయాలను మనము కలవరపడనీయకూడదు. దేవుని నిరీక్షణ ఉంచి ప్రార్థనాపూర్వకంగా, ఎందుకంటే ప్రార్థనకు మించిన ఆయుధం ఏది లేదు. శత్రువులను సహితం మిత్రులుగా చేసేది ప్రార్థన. శాసనాలు సహితం మార్చగలిగేది ప్రార్థన. కాబట్టి దేవుడు మన పక్షమున ఉంటాడు. కాబట్టి ఈ వచనం ప్రకారం, ఈ 68వ కీర్తన 28వ వచనం ప్రకారం కూడా, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు బలమిస్తాడు, శక్తినిస్తాడు, ఆదరణిస్తాడు. కాబట్టి క్రైస్తవులు అవ్వచ్చు, మరి కొంతమంది క్రైస్తవేతరులు కూడా మరి దైవజనులు చనిపోవడాన్ని బట్టి ఎంతో చింతిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ దేవుని బిడ్డలారా, మనందరం మనుషులం. కులమని కాదు, జాతని కాదు, వర్ణమని వర్గమని కాదు, మనమందరం మనుషులం. మన భారతదేశము మంచి దేశము, సెక్యులర్ దేశం అండి. మరి ఇలాంటి దేశంలో నివసించడం కూడా మనకు ఎంతో ధన్యత. కాబట్టి ఏ విషయంలో ఎవరు కూడా విశ్వాసులు అవ్వచ్చు, దైవజనులు అవ్వచ్చు, ఎవరు భయపడక మనం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కృపకు పాత్రలు అవుదాం. రాబోతున్న భవిష్యత్ కాలంలో కూడా మనందరి పట్ల దేవుని యొక్క కృప ఉన్నదని నేను కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. ఎంతమంది అయితే ఈ వీడియో చూశారో బిడ్డలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. మరి ముఖ్యంగా నాయన, క్రైస్తవులు అవ్వచ్చు, క్రైస్తవేతరులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, అందరినీ మీరు బలపరచండి, ఆశీర్వదించండి ప్రభు.